ఎవ్రీవన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. మనం ఫెస్టివల్ టైంలో ఎక్కువగా ఏం చేసుకుంటామండి? గార్లే కదా. అయితే ఈరోజు మీకు నేను పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పాంజీగా గార్లు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. గార్లు క్రిస్పీగా, పర్ఫెక్ట్ గా రావాలంటే బ్యాటర్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. అయితే మనకు ఒక పవర్ఫుల్ బ్లెండర్ అవసరం. అందుకే నేను వైఎఫ్ఎల్ హోమ్స్ బ్లెండ్ ల్యాబ్ ప్రో 2.0 చూస్ చేసుకున్నాను. ఈ వైఎఫ్ఎల్ హోమ్స్ బ్లెండ్ ల్యాబ్ ప్రో 2.0 మన కిచెన్ లో బ్లెండింగ్ అండ్ గ్రైండింగ్ టాస్క్ ని సింప్లిఫై చేయడానికి తయారు చేసిన అల్టిమేట్ కిచెన్ గ్యాడ్జెట్ ఇది. ఇందులోని 1200 వాట్స్ కాపర్ మోటార్ ఉంది. సో దీనివల్ల మీరు గరం మసాలా, ఫ్రోజన్ ఫ్రూట్స్, నట్స్ అన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బ్లెండర్ తో మీకు 2 అన్బ్రేకబుల్ జార్స్ వస్తాయండి. ఇవి BPA ఫ్రీ ట్రైటన్ జార్స్. దీనివల్ల ఫుడ్ చాలా సేఫ్ గా ఉంటుందండి, పాడవదన్నమాట. అలాగే ఈ బ్లెండర్ లో 2 రకాల మూతలు ఉంటాయండి. ఒకటి స్టోర్ చేసుకోవడానికి, ఏవైనా పౌడర్ గట్లా చేశారనుకోండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు, ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ రెండోది సిప్పర్ అండి. మీరు చక్కగా స్మూదీ అయినా జ్యూస్లైనా చేశారనుకోండి చక్కగా మూత పెట్టుకుని జిమ్ కెన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు క్యారీ చేసేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. ముందుగా మినపప్పుని నానబెట్టుకోవాలండి. నేను ఒక కప్పుతో మినపప్పు తీసుకున్నాను. నేను ఇక్కడ 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. మీద టైం ఉందనుకోండి మీరు 6 గంటలైనా నానబెట్టుకోవచ్చు. సో నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోని లేజర్ కట్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయండి. సో దీనివల్ల చాలా స్మూత్ గా, ఫ్లఫీగా మన బ్యాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసుకోవాలి. గార్ల కోసం బ్యాటర్ కొంచెం థిక్గా ఉండాలి. సో వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నాను అనుకోండి జార్గా అయిపోద్ది. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకున్నాను. బ్లెండ్ చేసుకోవాలి. ఇలా టైట్ గా లాక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మాక్సిమం ఉంది కదా. సో అంతకన్నా మనం ఇంతే వేసుకోవాలన్నమాట. ఏ బ్యాటర్ అయినా మీరు ఏది చేసుకున్నా అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, ఇంతే వేసుకోవాలి. సో ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకుందాం. బ్లెండర్ మాస్టర్ ప్రోలో ప్రీసెట్ ఫంక్షన్స్ ఉన్నాయండి. ఈ బ్యాటర్ చేయడానికి కోసం నేను స్మార్ట్ బ్లెండర్ మోడ్ ని యూజ్ చేశాను. ఈ మోడ్ తో చాలా సాఫ్ట్ గా బ్యాటర్ తయారు చేసుకోవచ్చండి. మనకి గార్లకి ఎంత సాఫ్ట్ బ్యాటర్ కావాలో అది రెడీ అవుద్ది అనమాట. అలాగే ఈ బ్లెండర్ లో సేఫ్టీ లాక్ మెకానిజం అండ్ ఆటోమేటిక్ షట్ ఆఫ్ కూడా ఉంది. చాలా సేఫ్ అండ్ మోటార్ లైఫ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ బ్లెండర్ లో హ్యాండ్ ఫ్రీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉందండి. సో జారు లాక్ అవుతుంది అండ్ మీరు హ్యాండ్ ఫ్రీగా ఏ పనులైనా చేసుకోవచ్చు. వాటర్ సరిపోలేదనుకోండి ఇంకొంచెం మీరు వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి బ్యాటర్. చూడండి ఎంత స్మూత్ గా, ఎంత సాఫ్ట్ గా బ్లెండ్ అయ్యిందో. చాలా బాగా వస్తాయండి గారెలు. మీకు వేసి చూపిస్తాను, మీకు అప్పుడే తెలుస్తుంది. చూడండి మీకు నేను చూపిస్తున్నాను బ్యాటర్ ఎంత సాఫ్ట్ గా అయిందో. ఈ బ్లెండర్ లో మీరు చట్నీలు, బట్టరు, స్మూదీస్, సూపు, కోల్డ్ కాఫీ ఏదైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకోవాలి. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు కొంచెం వేసుకోవాలి. నేను ఒక 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు చెయ్యి శుభ్రంగా కడిగి ఇలా వాటర్లో తడుపుతూనే గార్లు వేసుకోవాలన్నమాట. లేదనుకోండి పిండి మీకు స్టిక్ అవుద్ది చేతికి. ఇలా సైడ్ నుంచి కొంచెం బ్యాటర్ తీసుకొని గార్ షేప్ చేసుకోవాలి. నేను చిన్న చిన్న గార్లు వేసుకుంటున్నాను ఇలా అనమాట, అంతే. ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయింది కదండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం చేసేసుకోవాలి. మీడియం చేసే గార్ని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చిన వరకు. నేను చిన్న చిన్న గార్లు వేస్తున్నానండి. చూడండి వేసిన వెంటనే ఎంత ఫ్లఫీగా పొంగుతున్నాయో. మీరు చేతిని వాటర్తో తడిపారనుకోండి ఈజీగా గార్లు వేసేసుకోవచ్చు. కడాయికి ఎన్ని గార్లు పడతాయో అన్ని గార్లు వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి టర్న్ చేసుకోవాలి. నాకైతే ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉంటేనే ఇష్టం. మీకు కొంచెం ఇంకెక్కువ డార్క్ కలర్లో ఇచ్చినట్టు మీరు ఫ్రై చేసుకోవచ్చు. సో చూడండి మంచి గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోయి కదా. ఇప్పుడు ఈ గార్లన్నీ తీసుకుని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి. ఇలాగే మీరు అన్ని గార్లు చేసుకోవాలి. అండ్ ఈ బ్లెండర్ విషయంకి వస్తే లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుందండి. కిచెన్ లో కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోద్ది, ఎందుకంటే ఈ మోడల్ చాలా స్లీక్ గా ఉంటుంది కాబట్టి. చిన్న ప్లేస్ లోనే ఈ బ్లెండర్ సెట్ అయిపోద్ది. ఇవి BPA ఫ్రీ ట్రైటన్ జార్స్ అండి. డిష్ వాషర్ లో కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. ఈ ప్రొడక్ట్ ప్రీమియం ప్యాకేజ్ తో డెలివరీ అయిందండి, చాలా సేఫ్. చూడండి. అండ్ ఈ బ్లెండర్ 2 కలర్స్ లో ఉంటాయండి. నాకు ఈ రెడ్ కలర్ నచ్చి నేను తీసుకున్నాను, చాలా బాగుంది కదా. చూడండి క్రిస్పీ స్పాంజీ గార్లు రెడీ అయిపోయి. మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో, సరే సూపర్. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో గారెలు. టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఎంత స్పాంజీగా ఉన్నాయో, వావ్, చాలా బాగున్నాయి. దూదిలా ఉన్నాయి.
నా ఫేవరెట్ అండి గారెలు. మీరు కూడా స్పెషల్గా ఈ గారెలు చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఈ గారెల రెసిపీ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.